రైట్. అయితే ఒక ఇది అసలు ఇప్పుడు వైసీపీలో పరిస్థితి ఎలా ఉంది? చల్లా చెదురైపోయి ఏదో సామెత చెప్తారు కదా, గోళీలన్నీ కింద పడితే ఎలా చల్లా చెదురు వెళ్ళిపోతాయో అలా ఉంది అనేది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఒకటి. తర్వాత మల్లాది విష్ణు గారికి సంబంధించిన ఎపిసోడ్ ఏం జరుగుతుంది అనేది మనకు అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో ఉన్నారు. ఒకసారి రామారావుతో మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి వికే గారు. యా రామారావు, ఈ ఏంటి అసలు వైసీపీలో ఇలా ఎన్ని వికెట్లు పడుతున్నాయి టపమని? ఇప్పుడు మళ్ళీ మల్లాది విష్ణు గారిది వచ్చింది, ఇంకా చాలా వస్తున్నాయి. ఇప్పటికే 2 ఎమ్మెల్సీలు అవుట్. ఒక ఆయన అక్కడ జనసేనలో చేరారు, ఇక్కడేమో రామచంద్రయ్య గారు టీడీపీలో వెళ్తున్నట్టున్నారు. ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఆల్రెడీ 2-3 ఎంపీలు షర్మిల గారితో టచ్లో ఉన్నారని, 2-3 ఎంపీలు చంద్రబాబు నాయుడు గారితో టచ్లో, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. ఏంటి వైసీపీలో ఎలా ఉంది సిచ్యువేషన్? వెంకటకృష్ణ గారు, వైసీపీలో మాత్రం అయితే పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇప్పటి వరకు కూడా 38 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలని, తర్వాత ఎమ్మెల్యేలను అందరినీ కూడా మార్పు చేస్తూ, కొంతమంది ఎంపీలను కూడా మళ్ళీ ఎమ్మెల్యేలుగా తీసుకురావటం, వారసులకు టికెట్లు ఇవ్వటం, ఉన్న వాళ్ళని తొలగించడం, దీనిపై కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కువ మంది టీడీపీతో టచ్ లో ఉండగా, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాత్రం కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారు. మల్లాది విష్ణు కాంగ్రెస్ నుంచి చాలా రోజులు రాకపోయినప్పటికీ కూడా జగన్ రాయబారం పంపడంతో 2017 సంవత్సరం చివరిలో మాత్రమే ఆయన వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఆయనకు 2019లో టికెట్ వచ్చింది. కేవలం 10 ఓట్ల మెజారిటీతోనే ఆయన గెలుపొందారు. అయితే ఈ నేపథ్యంలోనే మల్లాది విష్ణుకి గత రాత్రి ప్రకటించిన జాబితాలో టికెట్ ఇవ్వలేదు. వెల్లంపల్లి శ్రీనివాసుని తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ ఇచ్చారు. దీంతో టికెట్ రాక మల్లాది విష్ణు అసంతృప్తి చెందుతుంటే, టికెట్ సెంట్రల్ నియోజకవర్గంలో రావడంతో వెల్లంపల్లి కూడా అసంతృప్తికి గురయ్యారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం పార్టీ హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో వెల్లంపల్లి వచ్చి మల్లాది విష్ణుని కలిసినప్పటికీ కూడా ఆయన ముక్తసరిగా సమాధానం చెప్పి పంపారు. అయితే ఈ రోజు సాయంత్రం విజయవాడకు వచ్చిన తన అన్నకి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి విజయవాడకు వచ్చిన షర్మిలతో ఈ మల్లాది విష్ణు టచ్ లోకి వెళ్ళాడు అని చెప్పి కూడా మనకు విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మల్లాది విష్ణు అనుచరులు విజయవాడ అలంకార సెంటర్ లో రోడ్డుపై పనుకొని ఆందోళన చేయగా, ఇక ఆ తర్వాత కూడా కార్పొరేటర్లంతా కూడా ఒక కళ్యాణ మండపంలో సమావేశమై విష్ణుకి టికెట్ ఇవ్వకపోతే బయటికి వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇక బ్రాహ్మణ సంఘాలు కూడా 3 బ్రాహ్మణ సంఘాలు కూడా సమావేశం నిర్వహించి, ఇప్పటికే ద్రోణంరాజు శ్రీనివాస్ మరణిస్తే ఆయన స్థానంలో వేరే వారికి టికెట్ ఇచ్చారని, ఇక విజయవాడలో కూడా మల్లాది విష్ణుకి తీసేస్తే ఈ విధంగా బ్రాహ్మణులకి ప్రాధాన్యత తగ్గిస్తున్నారు అని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గం అత్యధికంగా ఉందనే విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఇక మల్లాది విష్ణు పైన ఇలా ఉంటే, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన మరో 3 ఎమ్మెల్యేలు కూడా టీడీపీ హైకమాండ్ తో టచ్ లోకి వచ్చారు. అయితే వాళ్ళు తగిన నియోజకవర్గాలు ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి టీడీపీ హైకమాండ్ తెగ చెప్పింది. అదేవిధంగా కోస్తా జిల్లాలకు సంబంధించిన మరో ఎంపీ కూడా టీడీపీ హైకమాండ్ తో టచ్ లోకి వచ్చారు. వీరు కాకుండా మరో 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం హైకమాండ్, ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ తో టచ్ లోకి వచ్చినా కూడా వాళ్ళు స్క్రీనింగ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా, వీళ్లలో కొంతమంది గత రాత్రి ప్రకటించిన జాబితాలో ఉండగా, టికెట్లు పోయిన జాబితాలో ఉండగా, మరికొందరు ఇప్పటికే వాళ్ళకి టికెట్ వస్తుందని చెప్పినా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని గెలవలేము వైసీపీలో ఉంటే అని చెప్పి వాళ్ళంతా కూడా తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్తున్నారని తెలిసింది. అయితే ఈ కోస్తా జిల్లాలకు సంబంధించిన ఎంపీ విషయం కూడా వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ కి తెలిసిపోయింది. దీంతో పాటు వికే గారు, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, విజయవాడలో బ్రాహ్మణ సంఘాలు ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా, ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహాశాలు వ్యక్తం చేయడమే కాకుండా, విజయవాడలో ఉన్న మీరు సామాజిక వర్గాల వారీగా పరిశీలన చేస్తున్నారు, బీసీలని అదే విధంగా మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. అటువంటప్పుడు అదే సామాజిక వర్గం ఇక్కడ పార్టీకి అండగా ఉంటే ఆ సామాజిక వర్గం నుంచి ఎందుకు తొలగిస్తున్నారని చెప్పి కీలకమైన ప్రశ్నలు లేవనెత్తడంతో ప్యాలెస్ ఒక్కసారిగా అప్రమత్తమైనప్పటికీ కూడా అప్పటికే పరిస్థితి చేదాటిపోయిందని గ్రహించింది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం పరిస్థితిని కూడా ఈ రోజు సాయంత్రం జగన్ ఇక్కడికి వచ్చేసరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితితో పాటు వీటన్నిటికీ మించి హిందూపురం ఎంపీగా టికెట్ కోల్పోయిన గోరంట్ల మాధవ్ కూడా విజయవాడకు వచ్చి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం అందింది. తనకి టికెట్ ఎందుకు నిరాకరించారని చెప్పి ఆయన నిలదీయటంతో పాటు తన సామాజిక వర్గం ఓట్లు పార్టీకి ఎలా పడతాయో కూడా చూస్తానని చెప్పి ఆయన
హెచ్చరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితం మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ లో రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు కీలక నేతలన్నీ కూడా పిలిపించి జగన్ మాట్లాడుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికీ కూడా కొంతమంది నేతల్ని పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా కూడా పరిస్థితి గందరగోళంగా మారడంతో తర్వాత జాబితాపై కూడా వైసీపీ హైకమాండ్ ఆచితూచి అడుగు వేస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలోకి వలసలు కూడా పెరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగా కూడా సి రామచంద్రయ్య ఈ రోజు మళ్ళా ఎమ్మెల్సీ, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ వైసీపీ తరఫున ఆయన ఈ రోజు టీడీపీలో చేరిపోయారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి కూడా, విజయసాయిరెడ్డి ఆయన భార్య మినహా మిగతా కుటుంబ సభ్యులు మొత్తం ఈ రోజు అలేఖ్యారెడ్డి ద్వారా వచ్చి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరిపోయారు. ఇక మీరన్నట్టు వంశీకృష్ణ ఆల్రెడీ జనసేనలో చేరిపోయారు. ఈ మొత్తం కూడా రేపు కూడా చంద్రబాబు బీసీల వర్క్ షాప్ లో జైహో బీసీ ప్రారంభ కార్యక్రమానికి ముందే మరికొన్ని వలసలు కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని కూడా సమాచారం అందుతుంది. వెంకటకృష్ణ గారు, రైట్. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తేమో